హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు కాంబినేషన్. అది ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. వీడియో మాత్రం మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేయించుకున్నాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ ఆయిల్లో తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్లో కొంచెం అయ్యాక మనం ఒక టమాటోని పేస్ట్ చేసి వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనం మగ్గించుకుందామండి. చూసారు కదా ఎలా మగ్గిందో. ఇప్పుడే కొంచెం కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఈలోపు ఇందులోకి పులుసు కోసం ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా ఎంత బాగిందో, పైకి పూర్తిగా ఆయిల్ అయితే వచ్చేసింది. ఒకసారి కలుపుకొని కాంబినేషన్ ఎప్పుడన్నా మీరు ట్రై చేశారో లేదో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ చూస్తుంటే మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శుభ్రంగా పచ్చిరొయ్యలు మాత్రం కడుక్కోవాలండి. ఉప్పు పసుపు వేసి కడుక్కున్న పచ్చిరొయ్యలు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉడికిందో. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. పైకి మళ్ళీ ఆయిల్ తేలింది. అలా ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకుని నేనైతే 10-15 బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకుంటున్నాను, మీకు చూపిస్తుంది చూడండి. వేసుకుని మగ్గించుకోవాలి. బెండకాయని మగ్గించుకున్నాక 2-3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకొని 5-6 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. చూసారు కదా వేగింది. ఇలా వేగాక నేను వచ్చేసి 3 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కారం వేసుకున్నాక ఇవన్నీ మీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఈలోపు మనం చింతపండు నానబెట్టాం కదండి, అది గుజ్జు తీసి పోసుకుందాము. చూసారు కదా నేను చూపిస్తున్నాను. గుజ్జు తీసుకుని పోసుకుంటున్నాను నేను. ఇలా పోసుకున్నాక కొద్దిగా మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలండి. పోసుకుని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఒక ఉడుకు వచ్చినప్పుడు మాత్రం మూత తీసి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాల పొడి అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా పైకి ఆయిల్ తేలింది కదా, ఇలా వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారుగా ఎంత బాగా ఉడికిందో పులుసు. ఇలా పైకి ఆయిల్ తేలినప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. అంతే అండి, రెసిపీ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.